ఆ ముగ్గురిని వదలని చిరంజీవి నటించిన 150 సినిమా ఎంత ప్రతిష్టాత్మకమైనదో అందరికీ తెలిసిందే. కథ వినే దగ్గర నుంచి ఎంతో కేర్ తీసుకుని చిరంజీవి ఎట్టకేలకు తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేసి ఖైదీ నెంబర్ 150గా వస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా అతి త్వరలో రిలీజ్కి ఉండటంతో ఫ్యాన్స్లో సినిమా చూసేందుకు ఉత్సుకత బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం సంక్రాంతికి కేవలం చిరంజీవి 150 సినిమానే కాకుండా బాలయ్య బాబు సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక్కరోజు తేడాతో విడుదలవుతోంది. ఈ సినిమా కూడా బాలయ్య బాబుకి ఎంతో ప్రత్యేకమైనది. ఒకప్పుడు చిరంజీవి బాలయ్య సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయంటే థియేటర్స్ అన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయేవి. కానీ చాలా సంవత్సరాల పాటు ఇలాంటి క్రేజీ కాంబినేషన్ అనేది మిస్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ కాంబో సంక్రాంతి మార్కెట్ని గట్టిగానే కొట్టేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలతో పాటే మరో 2 చిన్న బడ్జెట్ సినిమాలైన శర్వానంద్, శతమానం భవతి, ఆర్ నారాయణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్స్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పలు ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. బాలయ్య బాబు సినిమా, శర్వానంద్ సినిమా, ఆర్ నారాయణమూర్తి సినిమాలు కూడా సంక్రాంతి రేసులో హిట్ కొట్టాలని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. అంతేకాదు తన సోదరుడు అయిన బాలయ్య బాబు ఇలాంటి చారిత్రాత్మకమైన క్యారెక్టర్స్కి కరెక్ట్గా సరిపోతాడని, అందుకే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా అన్నారు. తన 100వ సినిమాని బాలయ్య బాబు చాలా ధైర్యంగా ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాగా చేయటం అనేది చాలా సాహసమని, అక్కడే బాలయ్య బాబు సగం విజయం సాధించేశాడని చెప్పారు. అంతేకాదు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఈ విషయం బాలయ్య బాబుకే స్వయంగా చెప్పానని కూడా చెప్పారు. ఇక సంక్రాంతి రేసులో ఉన్న 2 సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాలని, తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుపడాలని కోరుకునే వాళ్లలో మొదటి వ్యక్తిని నేనే అవుతానని అన్నారు చిరంజీవి. Like and subscribe Eagle Media Works.